అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చక్కని హాస్య కథను చెప్పుకుందాం. అయితే ఈ కథ పేరు 'తెనాలి రామలింగడు మరియు మాయా గుర్రం'. ఒకరోజు కృష్ణదేవరాయల వారికి ఒక అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో పాలు లాంటి తెల్లని రంగు, బంగారు జుట్టు కలిగి ఆకాశంలో ఎగిరే ఒక గుర్రం కనిపించింది. అయితే నిద్రలేచాక రాజుగారికి ఆ గుర్రం మీద పిచ్చి పెరిగింది. రాజుగారు తన సభలో ఇలా ప్రకటించారు. ఎవరైతే నా కలలో కనిపించిన ఆ బంగారు జుట్టు గల ఎగిరే గుర్రాన్ని వెతికి తెస్తారో వారికి 5,000 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తాను. అలాంటి గుర్రం అసలు ఉండదని అందరికీ తెలుసు. కానీ మిగిలిన మంత్రులు, సభికులు ఆశతో ప్రయాణ ఖర్చుల పేరుతో రాజుగారి దగ్గర చాలా డబ్బు తీసుకుని విహారయాత్రలకు వెళ్ళిపోయారు. కానీ తెనాలి రామకృష్ణ మాత్రం హాయిగా ఇంట్లోనే ఉన్నాడు. నెల రోజులు గడిచాక అందరూ ఖాళీ చేతులతో తిరిగి వచ్చి, మహారాజా, మేము ప్రపంచమంతా వెతికాం కానీ ఆ గుర్రం దొరకలేదు అని అబద్ధాలు చెప్పారు. అప్పుడు రామలింగడు చిందరవందరగా ఉన్న జుట్టుతో అలసిపోయినట్లు నటిస్తూ సభలోకి వచ్చాడు. మహారాజా, నేను ఆ గుర్రాన్ని కనుగొన్నాను. కానీ అది చాలా గర్వంగా ఉంది. అది కేవలం ఒక అసాధారణమైన రాజుకు మాత్రమే కనిపిస్తాను అని చెప్తుంది అన్నాడు. రాజుగారు ఉత్సాహంగా నన్ను అక్కడికి తీసుకువెళ్ళు అన్నారు. రామలింగడు రాజుగారిని ఒక బురదగా ఉన్న అడవిలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక ఖాళీ ప్రదేశం చూపించి ఇలా అన్నాడు. ప్రభూ, అదిగో అక్కడ చూడండి, అక్కడ చూడండి. మీ కలలో వచ్చిన గుర్రం అక్కడే ఉంది. దాని బంగారు జుట్టు సూర్యకాంతి కంటే ఎక్కువగా మెరుస్తుంది. అందుకే సామాన్య మానవులకు అది కనిపించదు. కేవలం మీలాంటి దైవాంశ సంభూతుడైన రాజుకు మాత్రమే అది కనిపిస్తుంది సుమీ. మీకు కనిపిస్తుంది కదా మహారాజా అని అడిగాడు. రాజుగారికి వెంటనే అర్థమైపోయింది. రామలింగడు తనని ఆట పట్టిస్తున్నాడని. లేని గుర్రం కనిపిస్తుందని చెప్తే తను అబద్ధం చెప్పినట్లు అవుతుంది. కనిపించదు అని చెప్తే తను అసాధారణ రాజు అని ఒప్పుకున్నట్లు అవుతుంది. రామలింగడి తెలివితేటలకు రాజుగారు పడి పడి నవ్వారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతేంటో చూద్దాం. కలలో ఉండే ఊహల కోసం నిజ జీవితంలో సమయాన్ని, ధనాన్ని ఎప్పుడూ కూడా వృధా చేసుకోరాదు. మీకు ఈ కథ నచ్చినట్లయితే మన నవర్షి స్టోరీ కార్నర్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయగలరు.